మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేరం రుజువు కాకుండా నిందలు వేయకండి. నిన్న నాటకం ఆడుంటాడు సార్, ఈరోజు అసలు రూపం బయటపడింది. డబ్బు అతనే తీసుంటాడు సార్. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వెతికితే దొరకొచ్చు. నేను తీయని దానికి నాకెందుకు భయం? చూద్దాం సార్, మా ఇంట్లోనే వెతికి చూద్దాం. వీళ్ళ మాటలు నేను పడలేను. నేను తీయలేదని తెలియటం ముఖ్యం. పదండి, మా ఇంటికి వెళ్దాం. రవి, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను సరే అంటున్నాను. సార్, రవి వాళ్ళ ఇంటికే వెళ్దాం. పదండి. ఇంకేంటమ్మా ఉషా సంగతులు? నా సంగతి పక్కన పెట్టండి నాన్న. అన్నయ్య పెళ్లి గురించి ఏమైనా ఆలోచించారా? వాడిప్పుడే పెళ్ళి వద్దంటున్నాడమ్మా. అందుకే నేను కూడా వాడి దగ్గర అలాంటి ప్రస్తావన తీసుకురావట్లేదు. ఎవరైనా పెళ్లి కావాలని చెప్పరు నాన్న. పెద్దవాళ్లుగా మీ ప్రయత్నాలు మీరు మొదలు పెడితే ఆటోమేటిక్గా అన్నీ ముందుకు సాగుతాయి. ఎంత ముందుకు సాగాలన్నా ముందు వాడి పిల్లని చూడాలి కదమ్మా. మేము చాలా చెప్పి చూసాం, వాడు అసలు మా మాట పట్టించుకోవడం లేదమ్మా. నువ్వు సార్ ట్రై చేయి, నీ మాట అయినా వింటాడేమో చూద్దాం. అవునే ఉషా, నీ మాటకి మీ అన్నయ్య బాగా విలువిస్తాడు. నెమ్మదిగా వాడికి అర్థమయ్యేలా నువ్వే చెప్పు, వింటాడు. మీరు సంబంధాలు చూడడం మొదలు పెడితే మీకు ఏదైనా సంబంధం నచ్చితే అప్పుడు పిల్లని అన్నయ్యకి చూపిద్దాం. సరే సరే, ముందు నువ్వు నోరు తెరు. అమ్మా, అన్నయ్య. రవి, అన్నయ్య ఏమైంది? ఏంటి పోలీసులతో వచ్చావు? నా పేరు మదన్. నేను మీ అన్నయ్య పనిచేసే కంపెనీకి చైర్మన్ని. ఆఫీసులో 10 లక్షలు మిస్ అయ్యాయమ్మా. మీ అన్నయ్య మాట ప్రకారమే మీ ఇల్లు సోదా చేద్దామని ఇక్కడికి వచ్చామమ్మా. నాన్న, మీరేం కంగారు పడకండి. తప్పెలా జరిగిందో నాకు తెలియదు, కానీ నేనే తప్పు చేయలేదు. సార్, మా వాడు అలాంటి తప్పు చేయడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏమండి, మీరైనా మన రవి అలాంటి వాడు కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అవును సార్, నిన్న మీరే మీ ఆఫీసులో మేనేజర్ చేస్తున్న ఫ్రాడ్ని బయట పెట్టినందుకు అంతలా పొగిడారంట. మళ్ళీ ఈరోజు ఇలా మాట్లాడుతున్నారేంటి సార్? ఫ్రాడ్ బయట పెట్టాడు, బాగానే ఉంది. కానీ ఇంతలోనే మీ అబ్బాయి చేతుల మీదుగా డబ్బు పోవడం కాస్త అనుమానాలకు దారితీస్తుంది. ఒక్క రోజులో మనిషిలో మంచి మాయమైపోయి చెడ్డవాడిగా ఎలా మారిపోతాడు సార్? ఇది ఎవరో కావాలని చేస్తున్న కుట్ర. దానికి మా అన్నయ్యని బలి చేయొద్దు సార్. నేను మీ అన్నయ్య నిజాయితీని నమ్మాను కాబట్టి కంపెనీ అమౌంట్ 30 లక్షలు మీ అన్నయ్య చేతిలో పెట్టాను. బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పాను. ఆ డబ్బుని మీ అన్నయ్య స్వయంగా తన చేతులతో లాకర్లో పెట్టాడు. ఇప్పుడు 10 లక్షలు తగ్గింది అంటున్నాడు. ఇంకెవరైనా ఆ డబ్బులు తీసి మా అన్నయ్య మీద నెట్టేస్తున్నారేమోనని నా అనుమానం. కాదనట్లేదమ్మా. మీ రవి దోషి అనే ఉద్దేశంతో మేమైతే ఇక్కడికి రాలేదమ్మా. మా స్టాఫ్ అంతా రవి దోషి అన్నందుకు తనేంటో నిరూపించాలని మేము ఇక్కడికి వచ్చాం. ఇన్స్పెక్టర్ గారు, మీరు సరిగ్గా ఎంక్వైరీ చేశారా? మా అన్నయ్య అలాంటి పని చేయడు. మేడం, ఒకసారి ఇల్లంతా సోదా చేస్తే నిజమేంటో అబద్ధమేంటో తెలిసిపోతుంది కదా. దానికి ఎందుకింత డిస్కషన్? సరే సార్, మీ పని మీరు చేయండి. కానిస్టేబుల్స్, గో అండ్ సర్చ్. ఏది వదలకుండా రూమ్స్ అన్ని వెతకండి.
సార్ అల్మర్లో ఈ కవర్ దొరికింది, చూస్తే డబ్బు ఉన్నట్టుంది. సార్ డబ్బు ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు సార్. ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రాణమైనా వదిలేస్తాను కానీ ఇలాంటి తప్పులు చేయను సార్. నన్ను నమ్మండి సార్. అన్నయ్య, వీళ్ళ సంగతి పక్కన పెట్టు. నేను అడుగుతున్నాను, నువ్వు ఈ పని చేసావా? ఎంత కష్టం వచ్చినా నిజాయితీ కోసం నిలబడతాను. డబ్బు కోసం ఏనాడు చెడు మార్గాన్ని ఎంచుకోలేదు. నాన్న నాకు చూపించిన మార్గంలోనే డబ్బు సంపాదించాలనుకున్నాను. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. నీకు తెలిసిన ఈ అన్నయ్య ఎలా మారతాడనుకుంటున్నావు? ఈ పని ఎలా చేస్తాడనుకున్నావు? నన్ను నమ్ముషా, నేను తప్పు చేయలేదు. సార్, నేనొక బడిపంతులుగా నా కొడుక్కి పుస్తకంలోని పాఠాలే కాదు, నీతి పాఠాలు కూడా చెప్పి పెంచాను. వాడికి తప్పు చేయాలనే ఆలోచన కల్లో కూడా రాకుండా ఉండేలా పెంచాను. కానీ ఈరోజు వాడు దొంగతనం చేశాడని చెప్తే మేమేలా నమ్మేస్తాం? ఇందులో ఏదో కుట్ర ఉంది సార్. ఇక ఆపండి మీ ఫ్యామిలీ డ్రామాలు. సాక్ష్యాలు ఇంత పక్కాగా ఉన్నా కూడా మీరు ఇంకా మీ వాడిని వెనకేసుకొస్తున్నారంటే ఏమనుకోవాలి? డబ్బు పోయిందన్నది నిజం, పోయిన డబ్బు మీ ఇంట్లో దొరికింది నిజం. ఆ నిజాన్ని అబద్ధంగా మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే నవ్వొస్తుంది. నిన్న నువ్వు మేనేజర్ని పట్టిస్తే చాలా నిజాయితీపరుడు అనుకున్నాను. నాకిప్పుడు అర్థమవుతుంది, నువ్వు చేయబోయే తప్పుడు పనికి ఎరేసి నన్ను నమ్మించావని. మీ వాడి బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు, మాస్టర్ మైండ్ మాస్టారు. వీడిని ఇక్కడితో ఆపకపోతే చాప కింద నీరులా మొత్తం కంపెనీని అమ్మేస్తాడు. ఎనీహౌ, దొంగ దొరికాడు, నా డబ్బు దొరికింది. ఇంకా చాలు, ఆపండి మదన్ గారు. ఏంటి, ఇంకా మీ అన్నయ్య నిజాయితీ గురించి మీరు చెప్పాల్సిన ప్రవచనాలు ఏమైనా మిగిలిపోయాయా? మీరు చెప్పినట్టు ఈ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మా అన్నయ్య లేదా ఇంకెవరైనా తీసుకొచ్చి పెట్టారా అన్నది తెలియాలంటే ముందు ఆ కవర్ మీద ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయాలి. ఎస్ఐ గారు, మీరు నాకు కొంచెం టైం ఇస్తే దొంగలెవరో దొరలెవరో తెలిసిపోతుంది. బావగారు,